హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ వచ్చేసి కష్టం కాదు, తెలివి గెలిపిస్తుంది. ఒక చిన్న ఊరులో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒక జమీందార్ దగ్గర పనికి చేరారు. వారి పని ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకురావడం. మొదటి రోజు ఇద్దరూ చాలా ఉత్సాహంగా వెళ్లి కట్టెలు కొట్టారు. సాయంత్రానికి ఇద్దరూ 50 కట్టెలు తీసుకొచ్చారు. జమీందార్ చాలా సంతోషపడ్డాడు. రెండో రోజు పెద్ద అన్నయ్య మళ్లీ 50 కట్టెలు తీసుకొచ్చాడు. కాని చిన్న తమ్ముడు మాత్రం 40 కట్టెలు తీసుకొచ్చాడు. మూడో రోజు పెద్ద అన్నయ్య మళ్లీ 50 కట్టెలు తీసుకొచ్చాడు. కాని చిన్న తమ్ముడు మాత్రం 30 కట్టెలు మాత్రమే తీసుకొచ్చాడు. ఇది చూసిన జమీందార్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇది, మీ ఇద్దరూ ఒకేలా పనిచేస్తున్నారే, కాని నువ్వెందుకు రోజురోజుకీ తక్కువ కట్టెలు తెస్తున్నావు అని చిన్నవాడిని అడిగాడు. అప్పుడు చిన్నవాడు బాధగా చెప్పాడు, అయ్యా, నేనింకా ఎక్కువగా కష్టపడుతున్నాను. భోజనం కూడా చెయ్యకుండా రోజంతా కట్టెలు కొడుతున్నాను. అయినా నాకు తక్కువగానే వస్తున్నాయి. జమీందార్ గారు ఆలోచించారు. మరుసటి రోజు ఆయన గమనించడానికి అడవికి వెళ్లాడు. అక్కడ చూసిన విషయం ఆయనకి అర్థమైంది. పెద్ద అన్నయ్య పని మొదలుపెట్టే ముందు అరగంట తన గొడ్డలిని బాగా సానపెట్టుకుంటున్నాడు. అందుకే అతను తక్కువ శ్రమతో ఎక్కువ కట్టెలు కొడుతున్నాడు. కాని చిన్నవాడు మాత్రం సానపెట్టకుండా అలాగే కట్టెలు కొడుతున్నాడు. అందుకే అతనికి ఎక్కువ శ్రమపడినా తక్కువ ఫలితం వస్తోంది. సాయంత్రం జమీందార్ వాళ్ళిద్దర్నీ పిలిచి అన్నాడు, చిన్నవాడా, కష్టపడటం మంచిది, కాని తెలివిగా పనిచేయడం ఇంకా ముఖ్యమైంది. నీ అన్నయ్య పని మొదలుపెట్టే ముందు తన గొడ్డలిని సానపెట్టుకుంటాడు. అందుకే అతనికి మంచి ఫలితం వస్తోంది. నువ్వు కూడా పనిచేసే ముందు నీ గొడ్డలిని సానపెట్టు. అప్పుడు నీకు కూడా మంచి ఫలితం వస్తుంది. అది విని చిన్నవాడు తన తప్పు తెలుసుకుని మరుసటి రోజు నుంచి గొడ్డలిని సానపెట్టి పనిచేయడం ప్రారంభించాడు. కొద్ది రోజులలోనే అతను కూడా 50 కట్టెలు తీసుకురావడం ప్రారంభించాడు. కేవలం కష్టపడటం కాదు, తెలివిగా కష్టపడటం ముఖ్యం. పని చేయడానికి ముందు మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. పిల్లలు, మరిన్ని సూపర్ స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి.